హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏ పండగ వచ్చినా కూడా లేదంటే ఏదైనా ఒక శుభవార్త విన్నప్పుడు కానీ పుట్టినరోజునప్పుడు కానీ మనం ముందుగా తయారు చేసుకునే సేమియా పాయసాన్ని పల్చగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మా అమ్మాయి పుట్టినరోజు కోసం తయారు చేస్తున్నాను. ముందుగా దీనికోసం నేను ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు సేమియా తీసుకోండి. ఇక్కడ నేను వేయించినవి కాకుండా పచ్చివి తీసుకుంటున్నాను. రోస్టెడ్ తీసుకున్నట్లయితే మనకి వేగిపోయి అంత టేస్ట్ ఉండదు, కాబట్టి మనం నార్మల్గా తీసుకోవాలి. సేమియా వేసిన తర్వాత బాగా వేయించుకోండి, దగ్గరుండి వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంత ఎక్కువ వేగితే అంత బాగుంటుంది. పచ్చిగా ఉన్నట్లయితే ఒక్కోదానికొకటి మనకి సేమియాలన్నీ అంటుకుపోతాయి. నెక్స్ట్ అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. జీడిపప్పు కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పు, బాదం, పిస్తా ఏదున్నా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే మనకి కిస్మిస్ మాడిపోతాయి. మన పాన్ వేడితోనే మనకి కిస్మిస్ అన్నీ వేగిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 3 కప్పులు నీళ్లు వేసుకోండి. 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే మనకి ఉడికిన తర్వాత నీళ్ళు ఎక్కువైపోతాయి. అందువల్ల మనం 1 కప్పుకి 3 కప్పులు మాత్రమే తీసుకోవాలి. ఈ నీళ్లు వేసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వండి. ఇవి మరిగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా, ఈ సేమియాల్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ సేమియాల్ని నీళ్ళల్లోనే చక్కగా ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకొని వేరొక పొయ్యి మీద పాలు మరిగించుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 3 కప్పులు పాలు తీసుకోండి. పాలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని పాలని మరగనివ్వండి. ఈ పాలు మరిగేలోపు దీనికోసం మనం యాలక్కాయలు 2 తీసుకొని పౌడర్లా చేసుకోవాలి. మీ దగ్గర యాలక్కాయ పౌడర్ ఉంటే యాలక్కాయ పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 యాలక్కాయలు తీసుకొని 1 స్పూను పంచదార తీసుకొని యాలక్కాయలో ఉన్న గింజలన్నీ నలిగేలాగా దంచుకోవాలి. ఈ పంచదార వేయడం వల్ల యాలక్కాయలో గింజలన్నీ నలిగిపోతాయి. పాలు పొంగిపోతున్నాయి. స్టవ్ తగ్గించేసుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఈలోపు మనకి సేమియాలు ఉడికిపోయి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసే పని ఉండదు, సిమ్లో పెట్టేసుకొని అలాగే మరగనివ్వండి. పాలు లేదంటే చల్లారిపోతాయి. చూడండి, సేమియా కూడా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడికిపోయినట్లయితే కనుక ఇప్పుడు దీనిలో మనం పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ తక్కువ తినేవాళ్ళు ఉంటే 1/2 కప్పు అయితే సరిపోతుంది. లేదనుకునే వాళ్ళకి 1/2 కప్పు పంచదార కంపల్సరీ పడుతుంది. పంచదార వేసిన తర్వాత పంచదార మొత్తం కరగనివ్వండి. మనకి 1 నిమిషంలోనే ఆల్రెడీ మనకి సేమియా వేడిగా ఉంది కదా, పంచదార కరిగిపోద్ది. ఇప్పుడు దీనిలో మనం ఇలాచీ పౌడర్, ఆల్రెడీ మనం దంచుకున్న ఇలాచీ పౌడర్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయగానే మనకి సేమియా వాసన అనేది కరెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది. ఆల్రెడీ షుగర్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న పాలు దీనిలో వేసేసుకోవాలి. చాలామంది సేమియాల్ని పాలన ఉడికిస్తారు కదా, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత పలచగా ఉందో. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆల్రెడీ పాలు మరిగించినవే కాబట్టి మనకేమీ వాసన రాదు. చక్కగా పాయసం రెడీ అయిపోయింది. చాలామందికి చిక్కగా వస్తుంది సేమియా పాయసం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూశారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.